ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేశాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుని వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదని దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగును పగటిని చీకటిని రాత్రి అని పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయెను. దేవుడు ఆదిలోనే భూమిని ఆకాశాన్ని కలుగజేశాడండి మన కోసం. దేవుడు అన్ని విధాలుగా కూడా ఆకాశం అవునుగా కానీ దేవుడు సృజించాడు. అది సృజించిన తర్వాత వెళ్ళి ఓ చాట కూర్చొని ఇది మంచిది అనుకున్నాడంట దేవుడు. అనుకుని భూమిని నిరాకారంగా శూన్యముగాను ఉండుమని చెప్పాను. చీకటి అగాధ జలములపైన కమ్మిచుండెను. దేవుడు ఆత్మ జలములపై అల్లాడుచుండెనంట. దేవుడు ఆత్మ జలములపై అల్లాడుచున్నదంట. దేవుడు ఎంతగానో మానవుని సృష్టించి ఇవన్నీ మానవుడికి కావాలని ఆయనకు ముందే ప్రాణాలకు వేసుకుని ఉన్నాడు. ఆయన ఎంత మంచి దేవుడు అన్నది మనం ఎంతగానో గుర్తించవలసిన వారు ఉన్నాము. దేవుడు వెలుగున కమ్మని పలుకగా వెలుగు కలిగాను. సరే, దేవుడు వెలుగు కమ్మని చెప్పాడట. చెప్పగానే వెలుగు కలిగిందంట. ఎవరి కోసం? మన కోసం అన్ని సమకూర్చిన దేవుడు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను. వెలుగు మంచిది అనుకున్నాడంట. చూశాడంట, వెళ్ళి బాగుంది మంచిది అనుకున్నాడంట. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడంట. ఏర్పరిచి దేవుడు వెలుగును పగటిని చీకటిని రాత్రి అని పేరు పెట్టాను. సమస్తమును అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమైందంట. చూడండి, భూమిని ఆకాశాన్ని కలుగు అన్నాడంట దేవుడు. కలుగు చేశాడు, సృష్టించాడు. అయితే తర్వాత భూమి నిరాకారంగా ఉన్నట్టుగా చూశాడంట. వెలుగు కమ్మనంటే వెలుగు కలిగిందంట. చీకటిని జలముల పైన కమ్ముచుండెను. దేవుడు ఆత్మ అంట జలములపైన అల్లాడుచున్నదంట. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచున్నదంట. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగానంట. దేవుడు అన్నీ కూడా మానవుడికి కావాలని ఎంత కృపగల దేవుడు. అన్నీ కావాలా మానవుడికని ఎన్ని సృష్టించాడు మన కోసం. పగలు కలిగాననగానే పగలు కలిగిందంట. మాటతోనే ఎవరన్నా ఏదన్నా మాట అనేటప్పుడు మాటతోనే కలిగానంటే ఎంత గొప్ప సంగతి. దేవుడు ఎంత గొప్ప దేవుడు. కలిగాను. వెలుగు మంచిది అయినట్టంట దేవుడు చూశాడంట. వెలుగు చాలా మంచిది. ఇది మానవులకి ఉపయోగపడుతుందని దేవుడు అన్నీ కూడా ప్రాణాలకి వేసుకుని మన కోసం ఆయన ప్రాణాన్ని కూడా అర్పించాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడంట. వెలుగు వేరుపరిచాడంట, చీకటిని వేరుపరిచాడంట. కమ్మనగానే అయిపోయిందంట. దేవుడు ఎంత కృపగల దేవుడు, ఎంత మంచి దేవుడు. దేవుడు వెలుగును పగటిని చీకటిని రాత్రి అనియు పేర్లు పెట్టాడంట. పగలక పగలని చీకటి రాత్రి అనియు పేర్లు పెట్టాడంట దేవుడికి. దేనికి దానికి వేరుపరిచి అన్నిటికి పేర్లు పెట్టాడంట దేవుడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. ఏ దేవుడు ఉన్నాడు ఈ లోకంలో? ఇవన్నీ కూడా చెట్లు పొట్లు ఇవన్నీ మానవులు కల్పించుకున్న చేతి పనులే. కానీ ఇవన్నీ కూడా సృష్టికర్త ఆకాశమందు ఉన్నాడు మన దేవుడు. ఆయన సృష్టికర్త. అన్నీ చేసి మనకి ఎంతో మేలు చేసిన దేవుడు ఈ దేవుడు. కనుక మనము ఈ దేవుడంటే ఈ దేవుడని ఆ దేవుడని కాదని మీరు అంటారు. అలా కాదు. భూమి ఆకాశాలను కలుగు చేశానని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఖచ్చితంగా భూమిని ఆకాశాన్ని సూర్యుని చంద్రుని నక్షత్రాలు ఇవన్నీ కూడా మానవుడి కోసమే చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి. మరి ఫరో చీకటి తెస్తే దేవుడు ఫరో నశించిపోయినట్టుగా ఎంత విలవిల్లాడిపోయారు ఆ ప్రజలు. చీకటి అనగానే అప్పుడు ఫరో హృదయం మారింది.
కొంత చీకటి భయంకరం ఉంది. చీకటి వెలుగులో ఎన్నన్నా చేయగలం కానీ చీకటిలో ఏమీ చేయలేం. కానీ ఆ కృపగల దేవుడు ఎంత మంచి దేవుడు. భూమి ఆకాశాలను సృజించాడంట. భూమి నిరాకారంగా శూన్యంగానే ఉండునంట. అవన్నీ కూడా చీకటి అగాధ జలములపై అల్లాడుచుండెనంట. దేవుడు ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మనగానే ఆ వెలుగు కలిగాను. వెలుగును మంచిదన్నట్టు, వెలుగు మంచిది వీళ్ళకి, ఈ మానవులుగా అన్నట్టుగా దేవుడు మంచిగా వెలుగును చూశాడంట. దేవుడు చూశాను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను. దేవుడు వెలుగును పలికి చీకటి పగలి, చీకటి రాత్రి అని పేర్లు పెట్టిన దేవుడు. అన్నిటికి పేర్లు పెట్టాడు ఆయన. దేనికి పేరు లేకుండా ఈ భూమి మీద ఏదీ లేదు. కానీ ఇవన్నీ ఎవరి కోసం? మన కోసమే. మానవుని సృష్టించాలా అని ముందు ఆయన ప్రణాళికలు వేసుకున్నాడు. భూమి ఆకాశాలను గతించినా కానీ ఆయన మాటలు గతించవు. కానీ నేను యుగ సమాప్తం వరకు మీతో నేను ఉంటాను అని చెప్పిన దేవుడు. ఏ దేవుడు ఉన్నాడో, ఎవరున్నారో అటువంటి వారు మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఆయనకి ఏం పని? ఎంతో బలమైన దేవుడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు. ఎంతో ఆస్తిపాస్తులు మనకి ఇచ్చాడు. ఆయనకే బోళ్ళంత ఉంది, ఆయనే మనకి ఇచ్చాడు. కానీ ఆయన మనకు ఏదైనా ఉన్నదంటే ఆయన ఇచ్చిందే. మనకంటే ఈ భూమి మీద ఏమీ లేదు. వట్టివారం మట్టివారం. ఒక దినాన్ని ఏదో ఒక దినాన్ని మనం మట్టిలో కలిసిపోవలసిన వారమే. కానీ ఈ భూమి మీద మనకు శాశ్వతమైనది ఏదీ లేదు. దేవుని వాక్యం మన హృదయంలో పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సమాధానం చెప్పవలసిన వారమే అన్నాం. ఆయన ముందు నిలబడవలసిన వారు అన్నాం. ఆయన ముందు సిగ్గుపడకుండా ధైర్యంగా మన క్రియలు ఆయన చూసినప్పుడు ధైర్యంగా ఆయనకు సమాధానం చెప్పేవారుగా ఉండాలి మనం. ప్రకాశమానమైన దేవుని విశాలమునకు ఆకాశమని, విశాలతకు ఆకాశమని పేరు పెట్టాను. సమస్తమును ఉదయమును అస్తమయము ఉదయమును కలుగునుగాక నేను. రెండో దినమాయను. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములలో చోటునే కూర్చుండి దేవుడు జలములు క్రిందనున్న జలములలోని చోటునే కూర్చుండి ఆరిన నేల కనబడునుగాక పలకగా ఆ ప్రకారమాయను. చూసారా, దేవుడు ఆకాశం క్రింద అంట జనలలో కూర్చుని ఆరిన నేల కనబడునుగాక అని పలకగా ఆ ప్రకారం అయిందంట. ఆరిన నేలను కనబడాలని దేవుడు చెప్పుకుంటున్నాడు మన కోసం. అయితే ఆరిన నేల మనకి ఇచ్చాడు. ఆ నేల మీద అన్ని జీవరాశులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఎన్నెన్నో రకరకాల పుష్పాలు ఉన్నాయి, ఎన్నో రకరకాల అయినటువంటి క్రిములు. అయితే దేవుడు జలరాశులను కూడా సృష్టించాడు. భూమి మీద ఎన్నో రకరకాలైనటువంటి అన్నీ కూడా మన కోసమే ఆయన దిగి వచ్చాడు. ఆయన ప్రాణం మన కోసం పెట్టాడు. ఆయన గొప్ప దేవుడు. ఏ దేవుడు లేడు, ఎటువంటి దేవుడు. ఈ దేవుడిని మనం కలిగి ఉన్నామంటే చాలా ధన్యులం. మీకు అందరికీ వందనాలు. దేవుడు ఈ దేవుడే గొప్పవాడు. మనకు ఆహారం ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, మన బాధల్లో, కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో కాపాడే దేవుడు ఈయనే. ఇశ్రాయేలు దేవుడు కొనుకుడు నిద్రపాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన కోసం అన్నీ విడిచిపెట్టి ఆయన ప్రాణాన్ని ఇచ్చి ఆయన సముద్రాన్ని, భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కలుగు చేసిన దేవుడు. ఏ దేవుడు లేడు ఇటువంటి దేవుడు. కాబట్టి మనమందరం కూడా ఆయన రాజ్యాన్ని చేరుకోవాలంటే మనమందరం కూడా ఆయన మాటల్లో వింటూ ఆయన ఆజ్ఞలు గైకొనుచు మనం ఆయనతో మాట్లాడుతూ దినదినం ఆయన మాటల్లో మనం మాట కలిపి దేవునితో మనం ఆ ప్రకారంగా నడుచుకుంటే భూమి గతించిన, ఆకాశం గతించిన నా మాటలు గతించవంటున్నాడు. నా మాట మీరు వినకపోతే ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళన్నీ మీకు వస్తాయనేసి ఆఖరిసారిగా దేవుడు రాయించాడు. దాన్ని బట్టి మనం జీవితాన్ని గడుపుకోవాలా. దాన్ని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అయితే మీరు బొమ్మలు పూజిస్తున్నారు కాబట్టి ఆ బొమ్మలు
ఎవరు చేసినవి ఆ చెట్లు చెక్కుకుని కొట్టుకుని ఆ చెట్లు బొమ్మలుగా చేసుకుంటున్నారు, తలుపులు చేసుకుంటున్నారు, దారబంధాలు చేసుకుంటున్నారు, కుర్చీలు చేసుకుంటున్నారు, మంచాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ చేసుకుని ఆ మిగిలిపోయిన చెత్తతోనే రొట్టెలు కాల్చుకుంటున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. అవి మాట్లాడతాయా? చెవులుండి వినవు, కళ్ళుండి చూడవు, చేతులుండి విసరవు, కాళ్ళుండి నడవవు, హృదయం ఉండి అర్థం చేసుకోవు అవి మీకు ఏమి చేయవు. జీవం గల దేవుడు నేనే అని అంటున్నాడు దేవుడు. ఆయన మాటలు వింటూ ఆయనతో మాట్లాడుతూ ఆ గొప్ప జ్యోతులను ఆకాశంలో పెట్టాడంటే చీకటి అయిందనుకోండి, మనం ఏం చేయగలమా? చేయలేము. సంవత్సరాలు గతించినా కానీ ఆయన కార్యాలు నూతనపరిచే దేవుడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు. అయితే మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన యందు మనం అనేక మందిని ఆయన సన్నిధికి నడిపిస్తూ మనం దేవుని వైపు తిరిగి చూసి ఆయన మాటనే ఆయన నడమన్న నడవడుకుల్లోనూ నడిచి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం గైకొనుచు నిన్ను వలని పొరుగు అని ప్రేమించమన్నది అదే ఆజ్ఞ అన్నాడు. తర్వాత వస్త్రం లేనివారికి వస్త్రం ఇవ్వండి, ఆహారం లేనివారికి ఆహారం పెట్టండి, ఎవరన్నా నా పేరట వచ్చిన వాళ్ళని గున్నెడు సన్నీళ్ళు ఇవ్వండి, పరలోక రాజ్యం మీకు ప్రతిఫలం అన్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి రీతిగా మనం అందరం కూడా దేవుని కలిగి ప్రతి మానవుడు కూడా ఈ దేవుడు లేకుండా విశాలమైన జీవితాలు ఆయనలో గడపాలంటే మంచి ప్రసంగి చెప్తాడు కదా, భార్యాభర్తలు ఇచ్చానంటే నేను దేనివల్ల మీకు విశ్రాంతి లేదు, మనశ్శాంతి లేదు. దేవుడు ఇదే నియమం, భార్యాభర్తలు ఇచ్చాను కాబట్టి వారితో సంతోషించి ఆనందించి నా రాజ్యానికి రావాల్సిన వారు అన్నారు మీరు. అదే ఈ నియమం అనే దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడు, ఎంతగానో ప్రలాపెత్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో విసిగించారు, దేవుడిని బాధ పెట్టారు. రాత్రి అగ్నిస్తంభం, పగల మేఘస్తంభం ఇచ్చి నడిపించాడు. మోషేను కూడా ఎంతగానో విసిగించారు వాళ్ళు ఆ ప్రజలు. కానీ మాట విననల్లని ప్రజలు మోషే నువ్వు తప్పుకోవాలి, నాశనం చేస్తానని దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు. మోషే ఎంతగానో దుఃఖించాడు, ఎంతగానో బాధపడ్డాడు. అయినప్పటికీ మోషే ఇల్లంతట్లో నమ్మకం అయినవాడు అని దేవుడు చెప్పాడు. అయినా ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మోషేను కానాను చూడనివ్వలేదు. యెహోషువ, కాలేబు చూశారు. వారు ఎంత గొప్ప ధన్యులు. అటువంటి గొప్ప ప్రవక్తనే ఆ కానాను చూడనివ్వలేదు, పరలోక రాజ్యం చూడనివ్వలేదు దేవుడు. మనమే పట్టువారు, మరి ఎంతటి వారు, ఎందుకు పనికిరానటువంటి వారు, ముళ్ళు వంటి వారు, చెత్త వంటి వారు మనం. మన బ్రతుకులు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయారు, ఆవిరి వంటి వారు. ఇవన్నీ మన కోసమే సృష్టించి దేవుడు ఆకాశం నుంచి మంచు కురిపించి మట్టిని తీసి బొమ్మను చేసి ఆయన ఊపిరుగుదాడు. ఆదాము అవ్వ చేసినటువంటి పాపాన్ని బట్టి మనం ఈ రీతిగా ఇక్కడ ఈ భూమి మీద పడ్డాం వచ్చి. ఆయన నరుడు మరి ఆ పాపం చేయడం వల్ల మనందరికీ కూడా పాపం ప్రాప్తమైంది. కాకపోతే మనం ఎంతగానో దేవదూతల వల్లే ఉంటారంట. ఆయన రాకడ వచ్చేటప్పటికి దేవదూతలు వచ్చి కోతకు వస్తారంట. ఎంత గొప్ప సంగతి కోత అంటే! మనం నశించిపోయిన మంచి వారందరూ కూడా ఆయన రాజ్యంలో ఉంటారు. చెడ్డ క్రియలు చేసి, చెడ్డ పనులు చేసి, వ్యభిచారం చేసి, దొంగతనం చేసి, మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి, అబద్ధాలు ఆడుతూ ఉన్నటువంటి వారు అగ్నిగుండంలో పడతారంట వెళ్ళి. అయితే వీళ్ళైతే మంచివారిని దేవదూతలు వచ్చి కోస్తారంట కోత. ఆయన రాకడ వచ్చేటప్పటికి భయంకరమైనటువంటి రాకడ వస్తుందని చెప్తున్నాడు ఆయన. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, నా కోసం, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని ఏడ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! మీరు ఆ గొప్ప దేవుడు ప్రేమ రుచి చూస్తే ఆ దేవుడిని మీరు విడిచిపెట్టరు. అయితే ఇవన్నీ చెట్లు పుట్టలు ఏమి చేవి, జీవం గల దేవుడా, మా దేవుడు ఆకాశం మంది ఉన్నాడని చెప్పండి ఎవరన్నా అడిగితే. అలా చెప్తే మనకు దేవుడు అక్కడి నుంచి ఆనందిస్తూ ఉంటాడంట. మనం ఎవరికన్నా వాక్యం చెప్పినా, ఎవరికన్నా మాట చెప్పినా, ఆయనతో మాట్లాడినా దివారాత్రులు అతని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. ఇవన్నీ కూడా బైబిల్లోనే రాయించాడు దేవుడు. మనం ఏది కూడా తడుముకోక్కర్లేదు. శిష్యులకి ఎన్నో చెప్పాడు. ఆ శిష్యులు కూడా చాలా చాలా కార్యాలు చేశారు. యోహాను, పేతురు కూడా ఎంతోమంది చేత అవమానపడ్డారు వాళ్ళు. అయినప్పటికీ దేవుడు అలా అంటూ ఉన్నాడు. పౌలు గారు కూడా ఎంతో హింసపడ్డాడు. దుర్మార్గుడైనటువంటి సౌలు
పౌలుగా మార్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. నువ్వు ఎవడవని సౌలు అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు హింసిస్తున్న యేసుని నేనే అన్నాడు. అని ఎంతగానో అతన్ని ప్రేమించి అతని దుర్మార్గత్వాన్ని అంతా కొట్టివేసి అప్పుడు దేవుడు అతన్ని పౌలుగా మార్చాడు. కాబట్టి ఈ దేవుడు చాలా గొప్ప దేవుడు, మంచి దేవుడు, మనకు అన్నీ ఇచ్చిన దేవుడు. కాబట్టి దినదినం ఆరోగ్యం ఇచ్చి, ఆశ ఇచ్చి, ఆహారం ఇచ్చి, మన రాకపోకలు ఏందో తోడుగా నీడగవండి, మన కుటుంబాలను కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ వాళ్ళందరినీ కూడా ఆయన మేపే గొర్రెలు మనం. ఆ గొర్రెలు దేవుడు ఎప్పుడు కాపాడుతూ కనుకరిస్తూ ఉంటాడు. కాబట్టి నాకు ఈ వాక్యం చెప్పడం నాకు కొత్త అండి, నాకు తెలియదు. కాబట్టి దేవుడి ప్రేమను బట్టి నాకు వచ్చిన మాటలు మీకు చెప్తున్నాను. దయచేసి మీరు నమ్ముకుని ఈ దేవుడిని నమ్ముకోండి. దేవుడిని నమ్ముకుంటే మీకు భూమి ఆకాశాలు కలుగ చేసిన దేవుడు ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరూ లేరు. కాబట్టి మీరు నా కోసం ప్రార్థన చేయండి. నా పేరు సరోజిని. నేను జ్ఞాపం చేసుకుని అనుదిన ప్రార్థనలు మీరు పెట్టండి. వందనాలు.